సీతానగరం గ్రామంలో వ్యవసాయమే అందరికీ ప్రాణాధారం. ఆ ఊరిలో నారాయణ, పార్వతమ్మ అనే దంపతులు ఉండేవారు. వాళ్ళకి ఒకే ఒక్క కొడుకు మాధవ్. మాధవ్కు తల్లి, తండ్రి అంటే అపారమైన గౌరవం. అలాగే చదువంటే కూడా చాలా ఇష్టం. ఊళ్ళో ఉన్న బడిలో పలక పట్టుకుని ఎంతో చక్కగా చదివేవాడు. 5వ తరగతి పూర్తయ్యేసరికి ఊర్లో పంతులుగారు మాధవ్ని మెచ్చుకుని పై చదువుల కోసం పక్కనే ఉన్న పట్నం పంపమని నారాయణకు చెప్పారు. ఒకరోజు ఉదయం, నాన్నా, నేను పై చదువులు చదువుకోవడానికి పట్నానికి వెళ్తాను నాన్నా. పంతులుగారు కూడా నన్ను పట్నం హైస్కూల్లో చేరమన్నారు. ఒరే మాధవ్, పట్నం లేదు పాడు లేదు, ఎప్పటి వరకు చదివింది చాలు. వెళ్ళి కర్ర పట్టుకొని బర్రెలను తోలుకొని పొలానికి వెళ్ళు. నాన్నా, దయచేసి నన్ను పట్నం బడికి పంపండి నాన్నా. నాకు చదువంటే చాలా ఇష్టం నాన్నా. ఒరే నాయనా, మీ నాన్న చెప్పింది విను. మనకి పొలం పనులున్నాయి, మిద్దె పనులు ఉన్నాయి. ఆ చదువులు చదువుకుని నువ్వేమైనా కలెక్టర్వి అవుతావా ఏంటి? కాని అమ్మా, మారు మాట్లాడకు. చదువు వల్ల కడుపు నిండదు, కష్టం చేస్తేనే నిండుతుంది. తల్లిదండ్రుల మీద ఉన్న అపారమైన గౌరవంతో మాధవ్ మారు మాట్లాడలేదు. కాని వాడికి చదువు మీద ఉన్న ఇష్టం చావలేదు. అప్పుడప్పుడు మిద్దె పనులకని, కూలీకని పోయేవాడు తండ్రితో పాటు. మాధవ్ అలవాటుగా రోజూ క్రమం తప్పకుండా దొరికిన ఒక పాత పుస్తకమో, పట్నం నుంచి తెచ్చిన ఒక వార్తాపత్రిక ముక్కో ఆవులని కాస్తూ చదువుతూ ఉండేవాడు. అతనికి 18 ఏళ్లు వచ్చేసరికి వాళ్ల అమ్మా నాన్నలు ఊర్లో సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు. అయ్యో, ఇప్పుడే పెళ్ళి ఏంటి నాన్నా? అవునరా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? నీకు 18 ఏళ్లు వచ్చాయి. అయినా ఇప్పుడు కాకపోతే మేము ముసలాళ్ళం అయ్యాక చేసుకుంటావా? నీకు పెళ్ళైతే ఇంటికి ఒక కోడలు వస్తుంది. నాకు పనుల్లో సాయంగా ఉంటుంది. పక్క ఊరి సుమతి చాలా గుణవంతురాలు. సంబంధం ఖాయం చేశాం. తల్లిదండ్రులను ఎదిరించలేక మాధవ్ మారు మాట్లాడలేదు. సుమతితో వివాహం జరిగింది. మాధవ్ భార్య సుమతి మంచిది, అణుకువగలది. భర్త మాటకు ఎదురు చెప్పని ఇల్లాలు. 2 ఏళ్లు తిరిగేసరికల్లా వాళ్లకు ఒక పండంటి కూతురు పుట్టింది. ఆమెకు శృతి అని పేరు పెట్టారు. అయితే మొదటి సంతానం అమ్మాయి పుట్టినందుకు మాధవ్ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. అయ్యో దేవుడా, మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టిందేంటి? వంశాన్ని ఉద్ధరించడానికి ఒక మగపిల్లడు పుడితే బావుండేది. పోనీలే, ఈసారి ఖచ్చితంగా కొడుకే పుట్టాలి. ఆడపిల్ల అంటే రేపు వేరే ఇంటికి పోయేది కదా. కాని తన జీవితంలో మొదటిసారి మాధవ్ తన నిర్ణయం తను సొంతంగా తీసుకున్నాడు. తన చదువు విషయంలో తండ్రికి తలొగ్గిన మాధవ్ తన కూతురి విషయంలో మాత్రం గట్టిగా నిలబడ్డాడు. పట్నంలో ఉన్న ఇంగ్లీష్ వైద్యుడి దగ్గరికి వెళ్లి ఎవరూ ఊహించని విధంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇంటికి రాగానే ఈ విషయం తెలిసి పెద్దవాళ్లు గొడవపడ్డారు. ఒరేయ్, ఎంత పని చేశావురా? వంశం నిలబడొద్దా? మగపిల్లాడు వద్దా? ఊరికే అల్లరి చేయకండి నాన్న. నేను సంపాదించే ఈ కాసిని డబ్బులతో ఇల్లు ఎలా గడుస్తుందనుకుంటున్నారు? రేపు పిల్లలు ఎక్కువైతే వాళ్లకు కడుపు నిండా అన్నం ఎలా పెట్టాలి? కొడుకైనా కూతురైనా నాకు ఈ ఒక్కరే చాలు. నా కూతురిని నేను కొడుకులాగా పెంచుకుంటాను. ఈ విషయంలో ఎవరూ నన్ను ప్రశ్నించకండి. కాలం గడిచింది. శృతికి 5 ఏళ్లు నిండి బడి వయసు వచ్చింది. వెంటనే ఊరి బడిలో చేర్చాడు మాధవ్. ఒకరోజు మాధవ్ భార్యతో, సుమతి, నాకు ఎలాగూ చదువులేదు కాబట్టి ఎలాగైనా నా కూతుర్ని బాగా చదివించాలి. ఎంత కష్టపడైనా సరే శృతిని పెద్ద చదువు చదివిస్తాను. అదొక్కటే నా ఆశయం. మీ ఇష్టమండి, మీరు చెప్పినట్టే చేద్దాం. కాని శృతిని చదివించడం ఇంట్లో పెద్దవాళ్లకి ఇష్టం లేదు. ఒరేయ్ మాధవ్, ఆడపిల్లలకు చదువు ఎందుకురా? వంటగదిలో గరిట తిప్పేదానికి పుస్తకాలెందుకు? పోనీ ఇంకో పిల్లోడన్నా పుడతాడంటే అది లేకపాయే. ఉన్న ఒక్క ఆడపిల్లని బడికి పంపి పరువు తీస్తున్నావు. శృతి ఎంతో తెలివైంది. 5వ తరగతి మంచి మార్కులతో పాసింది. మాధవ్ ఆ పాపను పట్నం హైస్కూల్లో చేరుస్తానన్నాడు. తండ్రి నారాయణ ఒప్పుకోలేదు. పట్నం పంపుతావా? అంత దూరం ఆడపిల్లలు పంపడానికి నేను ఒప్పుకోను. దానికి ఇంటి పనులు నేర్పించండి చాలు. ఈసారి మాధవ్ సహనం కోల్పోయాడు. తన తండ్రి మీద మొదటిసారి గొంతు పెంచాడు. నాన్న, నువ్వు నన్ను ఎలాగూ చదువుకోనీలేదు. నీ ఆంక్షల వల్ల నా బతుకు ఈ పశువుల వెనక, మిద్దె పనుల వెనక తెల్లారిపోతుంది. నీకేం తెలుసు నాన్న చదువు విలువ? ఆ రోజు నీకు ఎదురు చెప్పడం ఇష్టం లేక చదువు మానుకున్నా. కానీ నా కూతురి జీవితం అలా నాశనం కానివ్వను. ఒరేయ్, తండ్రి మీద అరుస్తున్నావా? ఆయన నీ మంచికే కదా చెప్పేది. అది మంచి కాదమ్మా, మన అజ్ఞానం. పంతులుగారు చెప్పింది వినలేదా?
పిల్లలు బడికి పెద్దలు పనికి అని. పనులు చేసేందుకు ఇంట్లో మనం నలుగురం పెద్దవాళ్లం ఉన్నాం. ఇదిగో ఇప్పుడు చెప్తున్నా, ఎవరు అవునన్నా కాదన్నా నా కూతుర్ని మాత్రం పట్నం పంపి చదివించి తీరుతా. మాధవ్ ఎంత కోపంగా అరిచాడంటే అతని కళ్ళలో ఉన్న ఆవేదన, ఆ కసి చూసి ఆ పైన ఇంట్లో ఎవ్వరూ మాట్లాడలేదు. మాధవ్ ప్రతిరోజు కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బులతో శృతిని పట్నంలో చదివించాడు. శృతి 10వ తరగతి పాస్ అయింది. మంచి మార్కులు కూడా వచ్చాయి. మాధవ్ ఆనందంగా మిఠాయిలు పట్టుకుని ఇంటికి వచ్చాడు. అమ్మా, నాన్న, విన్నారా? మన శృతికి ఫస్ట్ మార్క్ అంట. ఈ చుట్టుపక్కల ఊర్లన్నింటికి తనే ఫస్ట్. అంతేకాదు, గవర్నమెంట్ కాలేజీలో సీటు కూడా ఫ్రీ అంట. ఇక పట్నంలో ఇంగ్లీష్ చదువులు చదువుకుంటుంది. చాలే సంబడం, ఎంత చదివినా పక్కోడి ఇంట్లోకి పోయి గిన్నెలు తోమడమే కదా. అటుపైన శృతిని ప్రభుత్వమే ఉచితంగా ఉన్నత విద్య చదివించింది. దారి ఖర్చులకు తప్ప శృతి చదువుకుంటూ పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరమే రాలేదు మాధవ్కు. కాని ఊళ్ళో జనాలు, తోటి రైతులు మాత్రం మాధవ్ని చూసి నవ్వుకునేవారు. వీడో పిచ్చోడు, ఆడపిల్లకు చదువంట, వాడికేమో తినడానికి సరిగ్గా లేదు, కూతుర్ని పట్నం పంపాడు. ఏడ్చినట్టే ఉంది వాడి బతుకు. రేపు పొద్దున ఆ పిల్ల చదువుకొని వీడి మాట వింటుందా? ఆడపిల్లకి అంత స్వేచ్ఛ ఇస్తే ఇల్లు గుల్లవుతుంది అని గొణుక్కునేవారు. మాధవ్ వాటన్నింటినీ చిరునవ్వుతో భరించాడు. నా కూతురు సాధించే విజయమే వీళ్లందరికీ సమాధానం చెప్తుంది అని నమ్మాడు. చూస్తుండగానే శృతి చదువు పూర్తయింది. ఉన్నత చదువులు చదివిన శృతి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసింది. అపారమైన తెలివితేటలు, మంచి మార్కులతో పాసైన శృతికి వెంటనే జిల్లా పరిపాలనాధికారి ఆఫీసులో పెద్ద ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వం వారు ఆమెకు ప్రత్యేకంగా ఒక కారు కూడా ఇచ్చారు. ఒకరోజు మధ్యాహ్నం ఊర్లోకి ఒక పెద్ద కారు వచ్చింది. ఆ కారు నేరుగా మాధవ్ ఇంటి ముందు ఆగింది. ఊరి జనమంతా ఆశ్చర్యంగా ఆ కారు చుట్టూ చేరారు. అందులో నుంచి ఎంతో దర్జాగా, హుందాగా శృతి దిగింది. అమ్మో, ఇది మన మాధవ్ కూతురు శృతి కదరా? ఏంటి ఇంత దొరసానిలా తయారయింది? అమ్మో, కారులో వచ్చిందిరా ప్రభుత్వ ఉద్యోగం అట. మన ఊరి సర్పంచ్ గారికి కూడా ఇంత దర్పలేదురా. శృతి నేరుగా వెళ్లి తండ్రి మాధవ్ దగ్గరికి వెళ్ళింది. నాన్న, నీవల్లే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. నువ్వు నా కోసం ఎదురు దెబ్బలు తినకపోతే నేను పట్నం వెళ్లేదాన్నే కాదు కదా నాన్నా? ఆ మాటలకు ఊరి జనం ముక్కున వేలేసుకున్నారు. మనసులో అబ్బా, మాధవ్ అనుకున్నది సాధించాడు అనుకున్నా బయటకు మట్టుకు ఏమీ మాట్లాడలేకపోయారు. మరో 2 ఏళ్ల తర్వాత ఒకరోజు ఉదయం ఊర్లోకి ఎవరో కోటీశ్వర్లు పెద్ద కారు వేసుకుని వచ్చారు. వాళ్ళు కారు దిగి ఊరి జనాలను అడిగారు. ఇక్కడ నారాయణ గారి అబ్బాయి మాధవ్ అంటే ఎవరండి? వాళ్ళ అమ్మాయి కలెక్టర్గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంది కదా, వాళ్ళ ఇల్లు ఎక్కడా? ఊరి జనాల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఏంటబ్బా, ఇంత పెద్ద కోటీశ్వర్లు మాధవ్ ఇల్లు ఎందుకు అడుగుతున్నారు? బిడ్డను చదివించాడుగా, బహుశా పట్నంలో ఆ పాప ఏదో తప్పు చేసి ఉంటుంది. అవునురా, గొప్పోళ్లతో పెట్టుకుంటే అలాగే ఉంటది మరి. ఇప్పుడు మాధవ్కి పోయే కాలం వచ్చింది. అయినా ఏం జరిగిందో చూద్దాం పదా అనుకుంటూ ఊరి జనాలు కొందరు మాధవ్ ఇంటికి వచ్చారు. కారు మాధవ్ ఇంటి ముందు ఆగింది. మాధవ్ బయటకొచ్చాడు. ఆ పెద్ద కారుని, ఆ దొరలన్నీ చూసి కంగారుపడ్డాడు. అయ్యా, రండి కూర్చోండి. సుమతి, అయ్యవాళ్లకి మజ్జిగ తీసుకురా. చెప్పండయ్యా, ఎక్కడి నుంచి వచ్చారు? కలెక్టర్ శృతి మీ అమ్మాయేనా? అవునండి అయ్యా, నా కూతురే. కంగారు పడకండి మాధవ్ గారు, నా పేరు విశ్వనాథం. ఈమె నా భార్య అన్నపూర్ణ. మాకు ఒక్కగానొక్క కొడుకు, పేరు ఆకాష్. మీ అమ్మాయిది మా అబ్బాయిది పట్నంలో ఒకే కాలేజీలో చదువుకున్నారు. బయట వింటున్న ఊరి జనాలు అనుకున్నా ఏదో జరిగి ఉంటుందని విడిపని గోవిందా అని గుసగుసలు మొదలయ్యాయి. కోటీశ్వరుడు విశ్వనాథం చిరునవ్వుతో కొనసాగించాడు. మాధవ్ గారు, మాకు పట్నంలో 10 బంగళాలు, దాదాపు ఒక 5 కోట్లపైనే ఆస్తులు ఉన్నాయి. మీ అమ్మాయిని మేము ఎన్నోసార్లు చూశాం. మా అబ్బాయికి తగిన పిల్ల అనిపించింది. మీ అమ్మాయి తెలివితేటలు, 10 మందికి సాయం చేసే మంచితనం, ఇవన్నీ చూసి ముచ్చటపడ్డాం. ఇవన్నీ మావాడికి కూడా చాలా నచ్చాయి. అందుకే ఇప్పుడు మిమ్మల్ని ఆ విషయం అడగటానికే వచ్చాము. మీ అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేస్తారా? అవునండి, మీ అమ్మాయిని అడిగితే అంతా మా అమ్మ నాన్నలు ఇష్టం, వాళ్ళు ఎవరిని చెప్తే వారినే చేసుకుంటాను అన్నది. ఇంత పెద్ద చదువు చదివి కూడా కన్నవాళ్ల మీద మీ అమ్మాయికి ఉన్న గౌరవం చూసి
మాకు కళ్ళు చెమ్మగిల్లాయి. వెంటనే బయలుదేరి ఇలా మీ దగ్గరికి వచ్చాం. ఆ మాట వినగానే బయట నిలబడిన ఊళ్ళో వాళ్ళంతా అంత పెద్ద కోటీశ్వర్లు కట్నం కూడా అడగకుండా ఎదురు వచ్చి అడుగుతున్నారు అని నోళ్లు వెళ్ళబెట్టారు. లోపల ఉన్న ముసలి తండ్రి నారాయణకు ఒక్కసారిగా ఏడుపొచ్చింది. తన మనవరాల్ని చదువు వద్దు అన్నందుకు ఎంత తప్పు చేశాడో అని పశ్చాత్తాపపడ్డాడు. మాధవ్కు సుమతికి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అయ్యా, మీ పెద్ద మనసుకి దండం. రేపు పండక్కి మా అమ్మాయి ఊరికి వస్తుంది. దానితో ఒక మాట మాట్లాడి అప్పుడు మా నిర్ణయం చెప్తాము. ఓ అలాగేనండి, ఏ ఇబ్బంది లేదు. నిదానంగానే అన్నీ ఆలోచించుకుని చెప్పండి. మా ఇల్లు, ఫోన్ నెంబరు అన్నీ అమ్మాయికి ఇచ్చి వచ్చాం. మరి వెళ్తాం. కారు బయలుదేరి వెళ్ళింది. వాళ్ళు వెళ్ళగానే ముసలి నారాయణ ఉబ్బి తబ్బిబ్బవుతూ, ఒరే మాధవ్, నన్ను క్షమించురా. నేను ఆనాడు అజ్ఞానంతో ఏమనుకున్నా గాని మన శృతిని పట్నం పంపి చదివించి చాలా మంచి పని చేశావురా. ఇదంతా దాని చదువు వల్లే, నీ పట్టుదల వల్లే జరిగిందిరా. చదువు విలువ నాకు ఇప్పుడు తెలిసిందిరా. మాధవ్ శృతి సమ్మతితో శృతి పెళ్లి ఆకాష్తో ఊళ్ళోనే అంగరంగ వైభవంగా జరిగింది. కట్నం లేకుండా పెళ్లి ఖర్చంతా మగపెళ్లి వారే పెట్టుకున్నారు. ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో ఊరందరికీ భోజనాలు చేశారు. ఊర్లో ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా మాధవ్ అందరినీ భోజనాలు చేసేంతవరకు ఇంటింటికి తిరుగుతూనే ఉన్నాడు. అందరూ మాధవ్ని, శృతిని ఆకాశానికెత్తేశారు. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత అల్లుడు ఆకాష్ మరియు వియ్యంకుడు విశ్వనాథం గారు మాధవ్ దగ్గరికి వచ్చారు. మామయ్య గారు, మీరు ఈ ఊర్లో ఇన్ని కష్టాలు పడడం ఎందుకు? మీ కుటుంబం అంతా మాతో పాటు నగరానికి వచ్చేయండి. కాని మాధవ్ నవ్వి 2 చేతులు జోడించి ఇలా అన్నాడు. వద్దులే బాబు, మాకు ఆ పట్నం హంగులు వద్దు. నా బతుకంతా ఈ మట్టిలోనే గడిచింది. అందరూ ఉన్న ఊరిని వదిలి వెళ్తే ఎలా? అంతగా నా మీద ప్రేమ ఉంది. మాకు మేలు చేయాలనుకుంటే ఓ చిన్న పని చేయండి. చెప్పండి వియ్యంకుడు గారు, ఏంటి మీ కోరిక? ఈ ఊరిలో ఒక పెద్ద బడి ఒకటి కట్టించండి బాబు. చూశారుగా నా కూతురు పైప్ చదువుల కోసం ఎంత దూరం వెళ్లాల్సి వచ్చిందో. ఇక్కడ బడి లేక అందరూ వేరే ఊరికి వెళ్లి పై చదువులు చదవలేకపోతున్నారు. ఆడపిల్లల్ని దూరం పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. మీరు ఆ బడి కట్టిస్తే ఈ ఊర్లో 100 మంది శృతులు తయారవుతారు. ఆ మాటలకి అల్లుడు ఆకాష్, విశ్వనాథం చెల్లించిపోయారు. మాధవ్ నిస్వార్థమైన కోరికకు వారి చేతులు వాటంతట అవే దండం పెట్టాయి. ఆ విధంగా మాధవ్ సలహా మేరకు కోటీశ్వరుడైన విశ్వనాథం మరియు శృతి వాళ్ల కృషి ఫలితంగా ఊళ్ళో ఉన్న చిన్న బడి కాస్త మరోచోట 6 ఎకరాల స్థలంలోకి వెళ్ళింది. అన్ని వసతులు ఏర్పడ్డాయి. గ్రామస్తుల కోరిక ప్రభుత్వం స్పందించడం వల్ల అక్కడ పెద్ద హైస్కూల్ కూడా ఏర్పడింది. ఇప్పుడు ఆ ఊళ్ళో అందరికీ మాధవ్, శృతిలు ఆదర్శం. ఆడపిల్లల్ని బడి మాన్పించడం ఆ ఊళ్ళో పూర్తిగా ఆగిపోయింది. ఆ పాఠశాల గోడ మీద మాధవ్ రాయించిన ఒకే ఒక్క మాట అందరికీ స్ఫూర్తినిస్తుంది. పెద్దలంతా పనికి, పిల్లలంతా బడికి. నీతి, చదువు గొప్పతనం, ఆస్తిపాస్తులు, అందం కంటే మనిషికి నిజమైన గౌరవాన్ని తెచ్చేది చదివే. పట్టుదల, మంచి పని కోసం కుటుంబం ఎదురు తిరిగినా ధైర్యంగా నిలబడి సాధిస్తే భవిష్యత్తు బావుంటుంది. రామచంద్రపురం గ్రామంలో రాజు, సోము, చంద్రం అనే 3 స్నేహితులు ఉండేవారు. వీరు 3 నిరుపేదలు. రోజువారీ కూలీ పనులు చేసుకుని బతికేవారు. సొంత ఇల్లు లేదు, పొలం లేదు. ఊరి చివర ఒక పాడుబడిన సత్రం అరుగు మీద వారి నివాసం. రాజు కొంచెం అమాయకుడు, కాని కలలు కనడం ఎక్కువ. సోము భక్తి ఎక్కువ, ప్రతిదానికి దేవుడి మీద భారం వేస్తాడు. చంద్రం చాలా తెలివైనవాడు. ఒకరోజు మధ్యాహ్నం ఊరి జమీందారు గారి ఇంట్లో ఏదో ఉత్సవం జరుగుతోంది. ఊరంతా గుమగుమలాడే వాసనలతో నిండిపోయింది. ఆ వాసన రాజు, సోము, చంద్రమున్న సత్రం దాకా వచ్చింది. అబ్బా, ఒరే సోము, చంద్రం, ఆ వాసన చూసావా? అదిరిపోయిందిరా. జమీందర్ గారింట్లో ఈరోజు బిర్యానీ వండుతున్నారట. ఆ మసాలా వాసన నా ముక్కులోకి దూరి కడుపులో గిలిగింతలు పెడుతోంది. వాసన చూస్తే కడుపు నిండుతుందా రాజు? మన రాతలో ఆ గంజి తప్ప ఈ రాజభోగాలు రావు. ఆ దేవుడు మనకి ఈ జన్మలో ఇంతే రాసిపెట్టాడు. ఊరిని ఏడుపు మొహం పాడుగాను. ఎప్పుడు ఆ దేవుణ్ణి అనడమేనా? మన చేతుల్లో ఏమీ లేదా?
ఆ వాసన చూస్తుంటే నాకు తినాలనిపిస్తోందిరా. జీవితంలో ఒక్కసారైనా కడుపు నిండా నెయ్యి కారుతున్న బిర్యానీ తినాలిరా. అప్పుడు చచ్చిపోయినా సరే నా ఆత్మ శాంతిస్తుంది. నిజమేరా చంద్రం, కానీ బిర్యానీ అంటే మాటలా? దానికి బాస్మతి బియ్యం కావాలి, మాంసం కావాలి, ఆ మసాలా దినుసులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ కొనాలంటే మన దగ్గర ఉన్న చిల్లర సరిపోదు. కనీసం 100 రూపాయలు కావాలి. 100 రూపాయలా? మన దగ్గర 10 రూపాయలు కూడా లేవు. ఇక బిర్యానీ కలే. ఒరే, మనకి రోజు కూలి దొరుకుతుంది కదా, అందులో మనం తినగా ఏమీ మిగలట్లేదు. కానీ మన కోరిక తీరాలంటే ఒక త్యాగం చేయాలి. ఏం చేయాలి? ఈ రోజు నుంచి మనం తెచ్చే కూలీలో తలా ఒక 5 రూపాయలు పక్కన పెట్టాలి. అది అసలు మనకి రాలేదు అనుకోవాలి. అలా కొన్ని రోజులు చేస్తే మన దగ్గర బిర్యానీకి సరిపడా డబ్బులు జరుమవుతాయి. ఏమంటారు? భలే ఐడియారా. బిర్యానీ కోసం ఆ మాత్రం చేయలేమా? నేను రెడీ. సరే, దేవుడి మీద భారం వేసి మొదలెడదాం. ఆ రోజు నుంచి ముగ్గురు రోజూ పనికి వెళ్లడం, వచ్చిన కూలీతో కొంత భాగం ఒక పాత ఇత్తడి చెంబులో వెయ్యడం అలవాటు చేసుకున్నారు. ఆ చెంబుని సత్రం వెనుక ఒక చెట్టు కింద గొయ్యి తీసి దాచారు. కొన్నిసార్లు వారికి పని దొరకలేదు. అప్పుడు అడుక్కొని వచ్చిన డబ్బులో కూడా కొంత దాచారు. ఒకరోజు సోముకి జ్వరం వచ్చింది. మందులు కొనడానికి డబ్బులు లేవు. ఒరే చంద్రం, సోముగాడికి ఒంట్లో బాగోలేదు. చెంబులో డబ్బులు తీసి మందులు తెద్దామా? వద్దు, ఆ డబ్బులు కేవలం బిర్యానీ కోసమే. సోముగాడికి నేను కషాయం కాసి ఇస్తాను, తగ్గుతుంది. ఇప్పుడు డబ్బులు తీస్తే మన కళ చెదిరిపోతుంది. సోము, నువ్వు బిర్యానీ తినాలనుకుంటున్నావా లేదా? కావాలిరా, బిర్యానీ కావాలి. కషాయమే ఇవ్వు. అలా వాళ్ళు తమ ఆరోగ్యాన్ని, ఆకలిని పణంగా పెట్టి డబ్బులు కూడబెట్టారు. 1 రోజులు గడిచాయి. ఒక ఆదివారం నాడు చెంబుని బయటకు తీశారు. అందులో ఉన్న డబ్బులు లెక్కపెట్టారు. సరిగ్గా బిర్యానీకి సరిపడా డబ్బులు ఉన్నాయి. వారి కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. అమ్మయ్యా, సాధించామురా. పదండి, ఇప్పుడే సంతకి వెళ్దాం. ముగ్గురు ఉత్సాహంగా పక్క ఊరి సంతకు వెళ్లారు. మొదట మాంసం కొట్టు దగ్గరికి వెళ్లారు. ఏమయ్యా, మాంసం ఎలా ఇస్తున్నావు? పావు 40 రూపాయలు. 40 రూపాయలా? మరీ అంత రేటా? మేము పేదవాళ్ళమయ్యా, బిర్యానీ కోసం దాచుకున్నాం. కాస్త చూసి ఇవ్వు. సరేలే, 30 ఇవ్వండి. ఎముకలు కూడా వెయ్యి బాబు, రసం పీల్చడానికి బాగుంటాయి. వాళ్ళు మాంసం కొన్నారు. తర్వాత కిరాణా కొట్టుకి వెళ్లారు. సేటుగారు, మాకు బాస్మతి బియ్యం కావాలి. ఆ జమీందారు గారు తినే బియ్యం. మీకా? సరే, ఇంకా ఏం కావాలి? లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్క, సాజీరా అన్నీ తులం తులం ఇవ్వు. అన్నీ ఘాటుగా ఉండాలి, వాసన ఊరంతా రావాలి. ముఖ్యంగా నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి కావాలి. అలా వాళ్ళు ప్రతి వస్తువుని ఆచితూచి బేరాలాడి కొన్నారు. సాయంత్రం అయ్యేసరికి సంచుల నిండా సరుకులతో, ముఖం నిండా చిరునవ్వులతో సత్రానికి చేరుకున్నారు. సాయంత్రం చీకటి పడుతోంది. ఆ రోజు బిర్యానీ తినాలి అనే ఉత్సాహంతో ముగ్గురు మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు. ఉపవాసం ఉన్నారు. సత్రం వెనుక పొయ్యి రాజేశారు. రాజు, నువ్వు బియ్యం కడుగు. సోము, నువ్వు మసాలా నూరు. నేను మాంసం శుభ్రం చేసి పొయ్యి మీద పెడతా. ముగ్గురూ పనిలో పడ్డారు. సోము రోట్లో మసాలా దంచుతుంటే ఆ వాసనకే సగం ఆకలి పెరిగిపోయింది. ఒరేయ్, ఈ మసాలా వాసన చూస్తుంటే నా ప్రాణం లేచిపోతుందిరా. త్వరగా వండండిరా. ఆగరా, బిర్యానీ అంటే దమ్మవ్వాలి, నిదానంగా ఉడికితేనే రుచి. చంద్రం ఒక నిపుణుడైన వంటగాడిలా గరటి తిప్పుతున్నాడు. నెయ్యిలో వేగిన మసాలాలు, మాంసం, బియ్యం కలిపి ఉడుకుతుంటే ఆ ప్రాంతమంతా స్వర్గంలా అనిపించింది వారికి. రాత్రి 9 గంటలయ్యింది. బిర్యానీ తయారైంది. చంద్రం పొయ్యి మీద నుంచి గిన్నె దించాడు. ముగ్గురు ఆత్రంగా చుట్టూ కూర్చున్నారు. దీపం వెలుతురులో చంద్రం మెల్లగా బిర్యానీ గిన్నె మూత తీశాడు. గుప్పుమని వాసన కొట్టింది. రాజు, సోము నోళ్లల్లో నీళ్లు ఊరాయి. కాని గిన్నె లోపల చూస్తే వారి ముఖాలు వాడిపోయాయి. అయితే అందులో ఉన్న బిర్యానీ చాలా కొంచెమే. వీళ్ల లెక్క తప్పి ముగ్గురికి అవ్వాల్సిన బిర్యానీ ఒక్కడికి కూడా చాలీ చాలనంత కొంచెం అయ్యింది.
వీళ్ళ ఆకలికి అది తక్కువగా అనిపించడమో మొత్తానికి ఆ గిన్నెలో ఉన్న బిర్యానీ ఒక్కరికి కడుపు నిండా సరిపోతుంది. ఒరే, ఇంత కొంచెం అయ్యిందేంట్రా? మనం చాలా బియ్యం వేశాం కదా. ఏమోరా, ఆకలి ఎక్కువై మన కంటికి తక్కువగా కనిపిస్తుందేమో, లేదా ఉడికినప్పుడు తగ్గిపోయిందేమో. ఇప్పుడేం చేద్దాం? ఇది ముగ్గురం పంచుకుంటే ఎవరికీ చాలదు. కేవలం రుచి చూసినట్టు ఉంటుంది. కానీ మన కోరిక కడుపు నిండా తినాలని కదా. నిజమే, ఇంత కష్టపడి ఇన్ని రోజులు ఆకలితో ఉండి ఇప్పుడు 2 ముద్దలు తింటే ఏం లాభం? నాకైతే మొత్తం తినాలనుంది. నేను కూడా తినగలను, కానీ మనం స్నేహితులం కదా, ఎలా? ముగ్గురు ఆలోచనలు పడ్డారు. బిర్యానీ ముందు పెట్టుకుని తినలేక వదిలేయలేక నరకం అనుభవిస్తున్నారు. అప్పుడు చంద్రం ఒక ప్రతిపాదన తెచ్చాడు. చూడండి మిత్రులారా, ఇది పంచుకుంటే ఎవరికీ సరిపోదు. మనలో ఎవరో ఒక్కరు మాత్రమే దీన్ని కడుపు నిండా తినాలి. మిగతా 2 త్యాగం చేయాలి. వచ్చే వారం మళ్ళీ చేసుకుందాం. అప్పుడు మిగిలిన వాళ్ళు తింటారు. సరే, కానీ ఎవరు తినాలి? నేను తింటాను. నేను దేవుడి భక్తుణ్ణి. నేను తింటాను. నేను ఎక్కువ కష్టపడ్డాను. ఆగండి, గొడవ వద్దు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు చాలా రాత్రి అయింది, మనందరం అలసిపోయాం. ఒక పని చేద్దాం. ముగ్గురం తలా ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగి ఈ బిర్యానీ గిన్నె చుట్టూనే పడుకుందాం. ఎవరూ దీన్ని ముట్టుకోకూడదు. తర్వాత అందరం రేపు ఉదయం వరకు నిద్రపోదాం. మంచి మంచి బిర్యానీ కళ్ళు కందాం. ఉదయం లేచాక ఎవరికి అతి గొప్ప కల వస్తుందో వారే విజేత. ఆ విజేతకే ఈ బిర్యానీ మొత్తం దక్కుతుంది. న్యాయమే కదా? రాజు, సోము ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వాళ్ళకి తమ కలల మీద నమ్మకం ఉంది. సరే, నాకు అద్భుతమైన కళ్ళు వస్తాయి. నేనే గెలుస్తా. ఒప్పుకున్నాను. నాకు దేవుడే కల్లోకి వస్తాడు. నా కలే గొప్పగా ఉంటుంది. నేను ఒప్పుకున్నాను. మంచిది. అయితే ఎవరూ మోసం చేయకూడదు. పొద్దున్నే లేచి కలలు చెప్పుకుందాం. ఇప్పుడు పడుకోండి. గురు బిర్యానీ గిన్నెను మధ్యలో పెట్టి దానికి రక్షణగా చుట్టూ పడుకున్నారు. మరుసటి రోజు తెల్లవారుజామున రాజు అందరికంటే ముందే లేచాడు. ఉత్సాహంగా మిగతా 2 లేపాడు. ఒరే, లేవండ్రా, తెల్లారింది. నా కల చెప్పాలి. సోము, చంద్రం లేచారు. అందరూ గిన్నె వైపు చూశారు. మూత అలాగే ఉంది. సరే రాజు, నీ కలేంటో చెప్పు. అబ్బబ్బా, నా కల గురించి ఏం చెప్పనురా. నేను నిద్రపోగానే ఒక పెద్ద విమానం వచ్చింది. నేను అందులో ఎక్కి నేరుగా హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ పెద్ద రాజభవనం. సాక్షాత్తు నైజాం నవాబు గారు నన్ను రిసీవ్ చేసుకున్నారు. లోపలికి వెళ్తే బల్ల నిండా 100 రకాల వంటకాలు. బిర్యానీ, హల్వా, లడ్డు, కోడికూర అన్నీ నవాబు గారు పక్కన కూర్చుని స్వయంగా నాకు వడ్డించారు. నేను కడుపు నిండా మెడ వరకు తిన్నానురా. ఆహా, ఏం రుచి! అది నా కల. ఇంతకంటే గొప్ప కల ఉంటుందా? రాజు గర్వంగా చూశాడు. సోము గట్టిగా నవ్వాడు. వాసిని పిచ్చి మొహం, నవాబు గారితో తింటే గొప్ప అయిపోతుందా? నా కల విను. నేను పడుకోగానే సాక్షాత్తు ఆ దేవేంద్రుడు ఐరావతం పంపించాడు. నేను స్వర్గలోకం వెళ్ళాను. అక్కడ రంభా, ఊర్వశి, మేనకలు నా చుట్టూ చేరి నాట్యం చేశారు. దేవేంద్రుడు నన్ను పక్కన కూర్చోబెట్టుకొని అమృతం లాంటి బిర్యానీ పెట్టాడు. నేను దేవుడితో కలిసి భోజనం చేశాడ్రా. నవాబు గొప్ప, దేవుడు గొప్ప, నాదే గెలుపు. రాజు మొహం చిన్నబోయింది. నిజమే, దేవుడితో తిన్నాడు కదా అనుకున్నాడు. 2 చంద్రం వైపు చూశారు. చంద్రం ఇంకా విచారంగా తల వంచుకొని కూర్చుని ఉన్నాడు. యారా చంద్రం, డల్గా ఉన్నావు? నీకేమీ కల రాలేదా? పాపం. అయ్యో, వీడికి కల రానట్టుంది. అయితే బిర్యానీ నాదే. లేదురా, నాకు కల వచ్చింది. కానీ అది చాలా భయంకరమైన కల. ఏమైందిరా చెప్పు. పర్లేదు. మిత్రులారా, నేను పడుకోగానే నన్ను తీసుకెళ్ళడానికి విమానాలు, ఏనుగులు రాలేదు. కానీ ఒక భయంకరమైన నల్లటి రాక్షసుడు వచ్చాడు. అమ్మో, తర్వాత? వాడు నన్ను నిద్రలేపి ఆకలి ఆకలి అని అరిచాడు. ఏముంది పెట్టు అన్నాడు. బిర్యానీ ఉంది, తింటావా అన్నాను నేను. వాడు నాకేసి అనుమానంగా చూశాడు. అడగ్గానే తినమంటున్నావు?
అందులో ఏం కలిపావు అన్నాడు. ఏమీ లేదు అన్నాను. వాడు దాన్ని వాసన చూసి తిను అన్నాడు. నేను తినను అని మొండికేశాను. అయ్యో, ఎంత పని జరిగింది! నేను వద్దని మొత్తుకున్నాను. ఇది నా స్నేహితుల కోసం నేను తినను అని ఏడ్చాను. కాని వాడు వినలేదు. గద ఎత్తి నా తల పగలగొడతాను అన్నాడు. ఇప్పుడే నా కళ్ళ ముందు ఈ బిర్యానీ మొత్తం నువ్వు తినాలి అని బెదిరించాడు. పాపం, ఎంత కష్టం వచ్చిందిరా నీకు. నాకు ప్రాణభయం వేసిందిరా. చేసేది లేక ఏడుస్తూ కన్నీళ్లతో ఆ బిర్యానీ మొత్తం రాత్రికి రాత్రి ఆ కలలోనే తినేశాన్రా. రాజు సోము ఉలిక్కిపడ్డారు. ఏంటి, తినేశావా? నిజంగానే తినేశావా? అవునరా, వాడు చంపేస్తానంటే భయం వేసింది. అయినా మేము పక్కనే ఉన్నాం కదా, మమ్మల్ని లేపొచ్చు కదా. మేము ఆ రాక్షసుణ్ణి తరిమి కొట్టేవాళ్ళం కదా, మమ్మల్ని ఎందుకు లేపలేదు? చంద్రం అమాయకంగా ముఖం పెట్టి ఇలా అన్నాడు. నేను లేపుదామని అనుకున్నానురా. కానీ ఒకడేమో హైదరాబాదులో నవాబు గారితో, మరొకడేమో స్వర్గంలో దేవేంద్రుడితో బిర్యానీ తింటున్నారు. మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని మిమ్మల్ని లేపలేదు. రాము సోము నోరు వెళ్ళబెట్టారు. వాళ్ళకి విషయం అర్థమైంది. ఇద్దరూ గబగబా గిన్నె మూత తీసి చూశారు. గిన్నె మొత్తం ఖాళీ. చంద్రం మొత్తం ఊడ్చేశాడు. ఒరే మోసగాడా, మా కలల్ని అడ్డం పెట్టుకుని మా పొట్ట కొట్టావు కదరా. ఛీ, దేవుడి ప్రసాదం కూడా లేకుండా చేసావు కదరా. వారు కోపంతో చంద్రం వెంటపడ్డారు. చంద్రం నవ్వుకుంటూ పారిపోయాడు. ఆకలి వేస్తే రాక్షసుడు వస్తాడు, బిర్యానీ తినిపిస్తాడు అని అరుచుకుంటూ వెళ్ళాడు. చివరికి ముగ్గురు అలసిపోయి నవ్వుకున్నారు. బిర్యానీ పోయినా వారి స్నేహం మిగిలింది. అతి తెలివి, అతి ఆశ పనికిరాదు. ఉన్నదాన్ని అప్పుడే పంచుకొని తింటే ముగ్గురికి దక్కేది అని గ్రహించారు. నీతి: రేపు మొత్తం నాకే కావాలి అని ఆశపడితే ఉన్నది కూడా దక్కదు. ఆకలి వేసినప్పుడు కలలు కంటూ కూర్చోకూడదు. ఉన్న అవకాశాన్ని వాడుకోవాలి. స్నేహితుల మధ్య పంపకం ఉంటేనే ఆనందం ఉంటుంది.